ఈ రాక్షసుడు రాళ్లను పదే పదే నములుతూనే ఉంటాడు. ఆపై వాటిని తీసుకుని ఒక వింత ఆకారపు టవర్లో పేర్చాడు. అతను ఇలా ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. పిక్సీ ఇదంతా చూసి అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుంది. అప్పుడు రాక్షసుడు తన పాదంలో ముళ్ళు దాగి ఉండడం వల్ల కుంటుతున్నాడని ఆమె చూసింది. తరువాత రాక్షసుడు వెళ్లబోతుండగా పిక్సీ రహస్యంగా అతనిని అనుసరించడం ప్రారంభించింది. తద్వారా ఆమె ముళ్ళును తొలగించడంలో సహాయపడుతుంది. రాక్షసుడు తన గుహలో నిద్రిస్తున్నప్పుడు ఆమె నిశ్శబ్దంగా అతని దగ్గరికి వెళ్లి ముళ్ళును తీయడానికి ప్రయత్నించింది. కానీ నొప్పి కారణంగా రాక్షసుడు వెంటనే మేల్కొని కోపంగా ఆమె వైపు చూసింది. దేవకన్య ఏమి చేయాలో అర్థం కాలేదు. కాబట్టి ఆమె చనిపోయినట్లు నటించడం ప్రారంభించింది. అప్పుడు రాక్షసుడు బిగ్గరగా గర్జించి ఆమెను గుహ నుండి బయటకు విసిరివేసింది. కానీ ప్రమాదం తర్వాత కూడా పిక్సీ వదులుకోలేదు. రాక్షసుడు రాళ్లను సేకరించడానికి ఇష్టపడతాడని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె రాక్షసుడి దృష్టిని ఆకర్షించడానికి చెట్లతో ఒక రాయిని కట్టింది. అనుమానించాడు రాక్షసుడు. కానీ అతను నెమ్మదిగా రాయి దగ్గరికి రాగానే పిక్సీ తాడు లాగింది మరియు రాయి చెట్టు పైన వేలాడుతోంది. రాక్షసుడు రాయిని కొరకడానికి దూకాడు. అదే సమయంలో పిక్సీ త్వరగా ఎగిరి ముళ్ళును తొలగించింది. అకస్మాత్తుగా ఆ రాయి పడి ఆమెను నొక్కింది. తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత కూడా ఆమె బయటకు రాలేకపోయింది. ఇప్పుడు రాక్షసుడు తనను తింటాడని ఆమె అనుకుంది. కానీ వాస్తవానికి రాక్షసుడు ఆ రాయిని మాత్రమే కోరుకున్నాడు. అప్పుడు రాక్షసుడు తన పావును నాకాడు మరియు నొప్పిపోయిందని కనుగొన్నాడు. కానీ ధన్యవాదాలు చెప్పే బదులు అతను వైఖరిని ప్రదర్శించి వెళ్లిపోయాడు. పిక్సీ ఇంటికి వెళ్లబోయింది. కానీ ఇప్పుడు రాక్షసుడు నొప్పితో ఉన్నప్పటికీ రాళ్లను ఎందుకు సేకరించాడో తెలుసుకోవాలని ఆమె ఇంకా ఎక్కువ కోరుకుంది. రాక్షసుడు కలబందను నమిలి రాళ్లపై ఉమ్మివేసిందని ఆమె చూసింది. అప్పుడు అతను దానిపైన మరిన్ని రాళ్లను ఉంచాడు. పిక్సీ అతని చర్యలను జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు. కానీ రాక్షసుడికి అతని నమ్మకాన్ని గెలుచుకోవడానికి పిక్సీ తన జుట్టుతో బట్టలు తయారు చేశాడు. అయినప్పటికీ రాక్షసుడు ఆమెను పట్టించుకోలేదు మరియు ఆమె నిద్రపోయే స్థలాన్ని కూడా పగలగొట్టాడు. పిక్సీ అతనికి రాళ్లు తెచ్చాడు. కానీ అతను వాటిని కూడా విసిరివేశాడు. పిక్సీ శరీరం నుండి బయటకు వస్తున్న మాయా ధూళిని చూసి మొదటిసారిగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆ దేవకన్య మాయా ధూళిని చూసిన తర్వాత అతను చాలా సంతోషించాడు. అప్పుడు దేవకన్య తన మాయా ధూళితో రాళ్లు సేకరించడంలో అతనికి సహాయం చేయడం ఈసారి రాక్షసుడు నిరాకరించలేదు. రాక్షసుడు పిక్సీ చేసిన మంచాన్ని చూసినప్పుడు అతను స్వయంగా వెళ్లి అక్కడ పడుకున్నాడు. ఇప్పుడు అతను పిక్సీని తన సొంతమని అంగీకరించాడని ఇది చూపిస్తుంది. తరువాత మరుసటి రోజు ఉదయం రాక్షసుడు పిక్సీని నిద్రలేపినప్పుడు టవర్ పూర్తిగా నిర్మించబడిందని ఆమె చూసింది. కానీ ఈ టవర్ దేనికి? అప్పుడే రాక్షసుడు ఆమెను ఆపాడు. తరువాత రాత్రి రాక్షసుడు చివరి టవర్ను కూడా నిర్మించాడు. అందమైన రాత్రి ఆకాశం కింద పిక్సీ రాక్షసుడి ముక్కుపై విశ్రాంతి తీసుకుని ప్రశాంతంగా నిద్రపోయింది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక నక్షత్రం పడిపోయింది మరియు ఆకుపచ్చ పొగ బయటకు వచ్చింది. ఇది రాక్షసుడి కళ్లను అకస్మాత్తుగా మార్చివేసింది. తరువాత ఉదయం పిక్సీ మేల్కొన్నప్పుడు రాక్షసుడు అదృశ్యమైందని ఆమె చూసింది. ఆమె సహాయం ఫోన్ చేసింది. తరువాత టింకర్ ఆ రాక్షసుడిని మంచు అడవిలో కనుగొన్నాడు. కానీ ఆ రాక్షసుడు టింకర్ను తన తోకతో కొట్టి ఆమెను మూర్ఛపోయేలా చేశాడు. మరియు పిక్సీ అక్కడికి చేరుకున్నప్పుడు మెరుపు టవర్ను తాకింది మరియు రాక్షసుడి తలపై 2 కొమ్ములు బయటకు వచ్చాయి. అతను బిగ్గరగా గర్జించాడు మరియు అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.